పెట్టిపోయింది నేతలకు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా తుమ్మల నాగేశ్వర గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి శ్రీధర్ అందరూ కలిసికట్టుగా సంయుక్తంగా నేతలకు అండగా ఉండాలని చెప్పని మీరు రాజకీయం చేసి వారికి నేతలు బకాయిలు ఉంచి వారి జుట్టును మీ చేతిలో ఉంచుకొని ఎన్నికలు గెలవడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఈరోజు నేతల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమం లేదు. ఈరోజు పాలిస్టర్ కాటన్ పరిశ్రమ ఏమైందో అడుగుతుంది. ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా అయిన తర్వాత నువ్వు అదనపు పని నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చినావు తప్ప తరతరాలుగా సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన కాటన్ పాలిస్టర్ సంబంధించినటువంటి చీర ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎగుమతి అయినటువంటి ఆ పరిశ్రమకు ఈరోజు లేకుండా చేసింది మీరు కాదని అడుగుతా ఉన్నా. ఏదో నా మీద కోపం ఉంటే నేతల మీద చూపించకని చెప్పని, నీ మీద కోపం ప్రజలను మభ్యపెట్టినందుకు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నందుకు వచ్చేటి క్రమంలో చెప్పేటువంటి జవాబు ఉంటుంది తప్ప ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలపైన మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయినప్పటికీ కూడా మీ సందర్భాన్ని, పరిస్థితిని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చని చెప్పి ప్రజలకు చెప్పి ప్రజా పరిపాలన అందిస్తూ ప్రతి నెల మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతపత్యం ఇచ్చే స్థాయికి తీసుకొని వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇంత ముంగడికి తీసుకొని పోతుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదేదో మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు మా ముఖ్యమంత్రిని, మా మంత్రులను, మమ్మల్ని నిందారోపణ చేసేటువంటి కార్యక్రమం ఏది ఉందో దాన్ని మార్చుకోవాల్సింది ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా చెప్తూ, ఇప్పటికే ప్రజలు 9 మాసాల క్రితం ఈ ప్రభుత్వం పక్కన పెట్టారు. ఇక చాలు, మీ మాటలు కోటలు దాటినాయి, మీ అబద్ధపు ప్రచారాల వల్ల ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిండ్రు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చారు. అదేవిధంగా మీ మాటలు ఉంటే లోక్సభ ఎన్నికల్లో మేము పూర్తిగా పక్కన పెట్టే సందర్భం మాట్లాడుతూ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పండి. ఇద్దరు ఉప ఎన్నిక కంటోన్మెంట్లు వచ్చింది, ఏమైందని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన సందర్భం మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే నామరేపులు కూడా పోతుంది మీ పార్టీ అనేది మాట్లాడే సందర్భంగా చెప్తూ ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలను మానుకోవాల్సింది అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు, ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కూడా వారి చేతుల మీద ప్రారంభం చేసినప్పుడు 60 సీట్లు కేటాయిస్తున్నందులో 12 సీట్లు ఈ ప్రాంతం నుంచే వచ్చినటువంటి సందర్భం ఉంది. మళ్ళీ వాటన్నింటినీ కూడా ప్రజా సంపదను, ప్రజలకు ఉపయోగపడేటువంటి చెరువు గుట్టను మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటే దాన్ని కూడా స్వాగతించాల్సిపోయి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు హైడ్రాతో మీ హైడ్రామా చేయడం లేదు మీలాగా. అందుకే నేను మాటలు ముందే ఒక మాట అన్నా, వారి మాటలు కోట్లు దాటుతున్నాయని చెప్పండి, ప్రజలు గమనించే రోజు ఈ ప్రభుత్వం ఇచ్చారని చెప్పండి. ఈరోజు ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు ఇక్కడి నుంచి మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబో రోజులు ఇప్పటికే స్కూల్ యూనిఫామ్లకు సంబంధించి, పోలీస్ యూనిఫామ్లకు సంబంధించి, ఆర్టీసీ యూనిఫామ్ సంబంధించి ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూడా నేతలకు ఇవ్వడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఇలా కళ్ళకు కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు యారెంట్ సబ్సిడీ కూడా ఇంచుమించు 4,50,00,000 విడుదల చేసే సందర్భం సుమారు 4,250 మంది కార్మికులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంకో 2 కోట్లు కూడా ఏదైతే పర్సెంటేజ్ తేడా ఉందో అది కూడా ఈ 2-3 రోజుల 2,12,00,000 కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తున్న సందర్భంగా మేము గుర్తు చేస్తూ, రాబో రోజులు ఈరోజు చేయూత థ్రిఫ్ట్ ఫండ్ కింద 90 కోట్లు మొన్న రోజు విడుదల చేసినటువంటి సందర్భం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా మరమగ్గాలకు సంబంధించినటువంటి థ్రిఫ్ట్ ఫండ్ కింద కూడా 2,64,00,000 ఈరోజు 5,720 మరమగ్గాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఈ గుర్తు చేస్తూ, ఈరోజు మీరు లేకున్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎక్కడ ఏముందో తెలుసుకునేటువంటి క్రమంలో ఏదైనా ఒక కార్యక్రమం ఒకరోజు అటు ఇటు ఆలస్యమైతుంది తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీపై కోపంతో ఏ పథకాన్ని మేము ఆపలేదు అని చెప్తున్నాం. ఏదో నా మీద కోపం ఉంటే వీలది, నీ మీద కోపం మాకు ఉండవలసిన అవసరం ఏముంది? ప్రజలకు ఉంది, ప్రజలు మేము పక్కన పెట్టారు. ఈరోజు ఇంకా మమ్మల్ని అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదారి పెట్టించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో
అది సరికాదని మాట సందర్భంగా చెప్తూ మాటికి ప్రభుత్వం పైన తులనాడడం మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం చేసేటువంటి చక్కటి కార్యక్రమాలకు మీరు మద్దతు తెలియజేస్తూ ఎక్కడెక్కడికి ఏ అవసరాలు చెప్పండి. తప్పనిసరిగా మీ సూచనలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, ఈ ముఖ్యమంత్రి గారు తీసుకుంటుండు, మేము కూడా తీసుకొని ముందుకు తీసుకుని పోతామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఇంకా అనేక అంశాలు మాట్లాడండి. అవినీతి అక్రమాల గురించి మరో విషయంలో కూడా తప్పనిసరిగా మీ హయాంలో రాజన్న సిరిసిల్లాలో జరిగినటువంటి అవకతవకల పైన, అవినీతి అక్రమాల పైన అసలు ఫైలే లేకుండా, నోటు ఫైలే లేకుండా ఏమేం జరిగినాయో ఆ వందలకు సంబంధించి నేను ఇంకా పదాన్ని ఇప్పుడే చెప్పలేను, వీరంత తొందరలో మళ్ళీ ఆ విషయాన్ని కూడా చెప్తాం. ఆ విషయంలో కూడా జవాబు చెప్పాల్సి వస్తుంది. మీరు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఏ అవకాశాన్నైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.